ఇన్స్టెంట్ పునుగులు రెడీ చేసుకునే విధానం. బాండీలోని 1 కప్పు గడ్డ పెరుగు తీసుకోండి. పులుపుగా ఉండాలి. ఒకవేళ పులుపుగా లేకపోతే నార్మల్ పెరుగైనా సరే తీసుకోవచ్చు. ఒకవేళ గడ్డ పెరుగు లేనట్టయితే చిక్కటి మజ్జిగ అయినా సరే తీసుకోండి. 1 కప్పు తీసుకొని ఇలా కవ్వంతో మెత్తగా చేసుకోవాలి. దీంట్లో 1 కప్పు పెరుగుకి కప్పున్నర బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం చేత్తో కలుపుకోండి. ఈ పెరుగంతా పిండికి పట్టేటట్టుగా చేత్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసుకోకండి, ఇది దోసల పిండి మాదిరి అయిపోద్ది. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కాకుండా లూజుగా కలుపుకొని పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకోండి. ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే లూజ్ అయిపోద్ది బియ్యం పిండి కాబట్టి. ఇలా కలుపుకున్న ఈ పిండి అంతటిని కూడా మూత పెట్టి టైం ఉంటే ఒక 2 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేనట్టయితే అరగంట అయినా సరే నానబెట్టుకోండి. ఈ పునుగులు 2 గంటల సేపు నానబెట్టుకున్నామండి. దీంట్లో ఆనియన్స్ ఒక 3, 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులు వేసి మొత్తం కలుపుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్న పునుగులు వేసుకుంటున్నాము. అదే మీకు టైం లేదు అనుకుంటే అరగంట నానబెట్టుకొని పునుగులు వేసే ముందు వంట సోడా కొంచెం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల ముందు వంట సోడా కలుపుకొని మొత్తం కలుపుకొని చిన్న సైజుల పునుగులు వేసుకుంటే అవి పొంగి కొద్ది పెద్ద సైజు అయ్యి బయట కొనేటట్టుగా ఉంటాయండి. ఈ విధంగా పునుగులు వేసుకోవచ్చు. మీరు నైట్ టైము ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నమే ఈ పిండిని నానబెట్టుకోండి. ఇంకా టేస్ట్ పులుపు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించాను కదా, పునుగులకి ఇలా ఉండాలి వేసేటప్పుడు కంపల్సరీగా. ఇవేంటంటే ఈ పప్పులు ఇవన్నీ నానబెట్టి రుబ్బుకొని చేయడం అలా కాకుండా ఇలాగ ఇన్స్టెంట్గా వెంటనే ఇవన్నీ రెడీ అయిపోద్ది. ఈ పునుగులకి చట్నీ మాత్రం కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ బాగుంటుంది. నేనైతే కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాను. దీనికి 1 కప్పు కొబ్బరి, 1 కప్పు పుట్నాల పప్పుని వేపిన శనగపప్పు కూడా అంటారు, 5 పచ్చిమిర్చీలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎల్లుల్లి రెబ్బలు ఒకటే వేసాను. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. దీంట్లోనే చింతపండు కంపల్సరీగా ఈ చట్నీకి మాత్రం 2 ముక్కలు వేయాలండి. చింతపండు ఎక్కువ కూడా పట్టదు. వేసుకొని ఇవంతా కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ముద్దగా తయారవుతుంది ఈ చట్నీ. దీనికి పోపు పెట్టుకోవాలనుకునే వాళ్ళు 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే సరిపోద్ది. లేదు ఇలాగైనా సరే వాడుకోవచ్చు. చాలా టేస్ట్గా బాగుంటుంది. చింతపండు 2 ముక్కలే కదా వేస్తాము. ఈ చట్నీ మాత్రం పులుపుగా లైట్గా ఉండి ఈ పునుగులకి చాలా టేస్ట్ వస్తుంది. ఏ పిండి లేకపోయినా సరే ఒక బియ్యం పిండి ఇంట్లో ఉంటే చాలండి, పునుగులు రెడీ అయిపోతాయి. వీటిని కష్టపడి పప్పులు నానబెట్టి రుబ్బుకొని ఇవన్నీ ఏం అవసరం ఉండదు. ఇన్స్టెంట్గా అయితే తయారైపోతాయి. మీకు వంట సోడా కూడా ఇంట్లో లేకపోయినా ఒక 2 గంటలు నానబెట్టుకొని మీరు ఇలా వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా బాగుంటాయి. ఈ పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేయాలి అనుకుంటే నైట్ ఈ పిండి నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ వేసే ముందు ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకులు కలుపుకొని ఇదంతా కలిపి వేసుకుంటే పునుగులు రెడీ అయిపోతాయి, బాగుంటాయి. అలా కూడా చేయొచ్చండి. కాకపోతే నైట్ నానబెట్టేటప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కలిపి నానబెట్టకూడదు.